బాబెందుకు ఏడుస్తున్నాడు? అదేనే పాల కోసం, అందుకే వచ్చాను. ఎవరి బాబు? వీడు నా కొడుకేనే. అవునా? అందుకేనా అంత ముద్దుగా ఉన్నాడు? అవును, ఇంతకీ నీ పెళ్ళెప్పుడే? మన ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టేశారు. మరి నీ సంగతి ఏంటే? ఏ నాకు మాత్రం ఏం తక్కువ? నాకు 4 పిల్లలున్నారు తెలుసా? నలుగురు పిల్లలా? అవును, మా నాన్న, చెల్లి, తమ్ముడు, అదిగో మా చెట్టి మావయ్య, మొత్తం 4. అది కాదే. ఏ నాకు చాలా పనుంది, మళ్ళీ తర్వాత కలుస్తాను. తొందరగా పాలి, బాబు ఏడుస్తున్నాడు. అలాగే. ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ఏ సుధా, నువ్వింకా పట్టుచీర కట్టుకోలేదా? అవతల ముహూర్తం టైం అవుతోందే. ఇదిగో అమ్మా, వీడికి అన్నం తినిపిస్తున్నానా? వాడిని నాకివ్వు, నేను తినిపిస్తాను. వెళ్ళి చీర కట్టుకో. అమ్మా, వాడు పప్పన్నం తప్పించి ఇంకేం తినడమ్మా. నేను పెడతాను లేవే, నువ్వెళ్ళు. చిట్టన్న, బాబాయ్ అడుగుతున్నాడు జీడిపప్పు ఎక్కడుంది? పంచదార బస్తా వెనకాల ఉందని చెప్పు. పంచదార బస్తానా? ఎక్కడా? సన్నాసి వస్తానా పదా. బాబు, బాబుకి అన్నం తినిపించాలి, కాస్త పప్పే వేసుకున్నమ్మా. మా మామయ్య పిలుస్తున్నాడు. పంతులు గారు, ఇంకా ఇక్కడికి ఏమన్నా కావాలా? ఇక్కడ అన్ని వచ్చేసాయండి, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా అబ్బాయి. ఒక్క నిమిషం. అలాగే. సునీల్, సునీల్, పురోహితులు రమ్మని గోల పెడుతున్నారా? అలాగే. అరే బాబు తీసుకెళ్ళండి. నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? వెళ్ళి చీర మార్చుకో. అలాగేనండి. అమ్మా ఇటివ్వమ్మా, నేను తినిపిస్తాను. వెళ్ళు వెళ్ళు, ముహూర్తానికి టైం అవుతుంది. వెళ్తున్నానండి. ఓం గణానాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన్ శృణ్వన్నాం నోతుభిశ్చేత సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధారామి ఆవాహయామి సువర్ణరత్నగజసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తయోర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. యదా శుద్ధోదకస్నానం ఆపోహిష్టమదోభుస్థానౌ చేదాతరాం భైరణాచక్షతాం యోగస్య పదవరధారస్య భాజేతేన అందరూ వచ్చేసారంట. వంట ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? అన్ని పూర్తయిపోయాయి. ఏమే ఇంకా అక్కడే ఉన్నావంటే? అవతల పంతులు గారు గోల్ చేస్తున్నారు. ఏమండి? ఏంటి? అది చెప్పు, ఏంటి? తాళిబొట్టు తాడు కనిపించట్లేదండి. తాళిబొట్టు అదెక్కడికి పోతుంది? స్నానం చేసేటప్పుడు ఆ బాత్రూమ్ లో మర్చిపోయామో, అక్కడ వెతుకో. లేదండి, అప్పుడుంది. చీర మార్చుకునేటప్పుడు చూసుకుంటే లేదు. ఈ లోపల ఎక్కడెక్కడ తిరిగావో? బాబుకి అన్నం తినిపించడానికి వంటగదికి వెళ్ళానంతే. వెతుకుదాం. బావగారు, ఏంటి బావగారు ఇంత ఆలస్యం? అవతల పంతులు గారు రమ్మంటున్నారు, ముహూర్తానికి టైం అయిపోయింది. ఆ ముహూర్తం జరగాలంటే ముందు నా భార్య మెడలో కనపడకుండా పోయిన తాళిబొట్టు కనపడాలి. వనస్పతి ధూపోజం ప్రతిష్ఠితాం. అదేంటి బావగారు, తాళిబొట్టు కనిపించకపోవడం ఏంటి? అదే కదండి చెప్తున్నది. అన్నయ్య గారు, ముందు ముహూర్తం కానివ్వండి. ఆ తాళి ఎక్కడికి పోదు, ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. మేం వెతికిస్తాం. లేదంటే అది ఎన్ని తులాలో చెప్తే మేం కొనిస్తాం బావగారు. చాలే ఊరుకోవయ్యా, అది నేను కట్టిన తాళి, నువ్వు కొనిస్తే సరిపోతుందా? మీ అమ్మాయి నా ఇంటి కోడలుగా రాకముందే నా భార్య మెడలో తాళిపోయింది. ఇంటికి వచ్చాక ఇంకేం జరుగుతుందో. అదేంటన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు? అందరినీ వెతకండి.
దొరుకుతుంది. అంటే మా వాళ్ళందరూ దొంగలనా మీ అర్థం? అయ్యో, నేను అలా అనలేదు అన్నయ్య గారు. ఇక్కడ బయట వాళ్ళు ఎవరున్నారమ్మా? వంటగదిలోకి వెళ్ళిన తర్వాత తాళి కనిపించకుండా పోయింది కాబట్టి ఆ వంట వాళ్ళని వెతికితే సరిపోతుంది. ఏయ్, వెళ్ళి వాళ్ళని తీసుకురాపో. ఏమండి, ఏంటండి ఇది? ఉండి చూద్దాం. బయటికి నడవండి. ఏమైంది? ఏంటి చెప్పు. ఏంటిది? నడవమంటే ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు మా వాళ్ళందరూ అలా తోసేస్తున్నారు? ఏంటిది? నడవమంటే ఆగండి ఆగండి ఆగండి, ఎందుకు మా వాళ్ళందరూ అలా తోసేస్తున్నారు? పెళ్లి కొడుకు తల్లిది తాలి బట్టి కనిపించట్లేదు. అంటే మేం తీసామన్నా మీ అనుమానం? అవును సార్, మేము అన్నం వండే వంట వాళ్ళం గాని కన్న వేసే దొంగలం కాదండి. దొంగలో దొరలో సోదా చేస్తే కదా తెలిసేది. పెళ్లి కొడుకు తల్లి వంటగదికి వచ్చిన తర్వాతే గొలుసు కనిపించట్లేదు. పదండి. ఆగండి, మేమే వస్తాం. పదండి రా. పదండి. నడవండి. ఆగవయ్యా, వస్తున్నాం కదా. పద. నడవండి. పదండి. పద. పద. రా. రాయ్, ఒక్కొక్కళ్ళని వెతకరా. ఏయ్, తీ. ఇదిగో చూసుకో. తీస్తాం, ఆగు. తీ. ఇదిగో చూసుకో. ఏముంది ఇక్కడ? దీనికి జేబులే లేవు. అరే పెద్దనయ్యా. ఏయ్, ఎవరైతే అంటే తీ. చూసుకోండి, ఏముంది? ఏయ్, చూస్తావేంట్రా? ఆగు. ఇప్పేమంటావా? చూడు. ఆగండి. దీని గురించేనా మీరు వెతుకుతోంది? అవును, ఇదే తాళి. నీకెక్కడది? కన్న తండ్రిని వెతికేసరికి కాజేసింది బయటికి తీసినట్టుంది. కాజేయాల్సిన కర్మ నాకేం పట్టలేదండి. ఇది పప్పున్న డేక్షాలో దొరికింది. మెడలో ఉండవలసిన తాళిబొట్టు డేక్షాలో ఎక్కడ వెళ్ళింది? ఏమండి, ఇందాక బాబుని ఎత్తుకుని ఆ గిన్నెలో పప్పు తీసుకున్నానండి. అప్పుడు లాగేసుంటాడు. పిల్లవాడు లాగడం ఏంటే? అవును నాన్న.
వాడికి అలాగే తాళి చైన్ తోటి ఆడుకోవటం అలవాటు. ఓసారి ట్రైన్లో కూడా అలాగే లాగాడు. ఇప్పుడేమంటారండి? మీ అందరి ఆకలి తీర్చడం కోసమేగా మేం కష్టపడుతున్నది. మాకు ఆకలి తీర్చడమే తెలుసు గాని అవమానపడ్డం చేత కాదు. ఇదిగోండి, ముందు మా నాన్న క్షమాపణ చెప్పండి. శారదా, రామ్మా. మీరుండండి నాన్న. వంట చేసేవాళ్ళమనేగా వీళ్ళందరికీ మనమంటే ఇంత చిన్న చూపు. చిన్న చూపు కాదమ్మా, బంగారం గొలుసు పోయింది కాబట్టి వెతికించాం, అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు. అందరి ముందు నిలబెట్టి జేబులు వెతికించి అవమానించడానికి కాదు అంటే సరిపోతుందా అండి? ఇదిగో పట్టు చీరలు కట్టి సూటు బూటు వేసుకున్న వీళ్ళందరినీ ఇలాగే నిలబెట్టి వెతికించేవాళ్ళ? చెప్పండి. పేదవాళ్ళం కాబట్టి మీ అనుమానం మా మీదకొచ్చింది. కష్టపడి మీ అందరి కడుపులో నింపాలని వచ్చినందుకు మమ్మల్ని దొంగల్ని చేశారు కదండి. చూడండి, మనుషులు మంచివాళ్ళ కాదనేది వేసుకునే బట్టలు బట్టి ఉండదండి, మనసును బట్టి ఉంటుంది. చిట్టి, అయ్యా, వంటంతా చేసేసాం, మా పని పూర్తయిపోయింది, ఇక మేము బయలుదేరుతాం. సత్యమూర్తి గారు, ప్లీజ్ జరిగిన దానికి క్షమించండి. అయ్యో, ఏం పర్వాలేదు. భోంచేసి వెళ్ళండి. వద్దమ్మా, కడుపు నిండిపోయింది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భగ్నాభి సుభగే సంజీవసరదాం శతం మాంగళ్యదాన మహోత్తస్సు మహోత్తస్తు సుమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ప్రసిద్ధిరస్తు.
ఎంత అవమానించారు మావయ్య. ఆ గొలుసు దొరకపోయింటే ఈ పాటికి మన అందరిని పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు కదా. ఇలాంటివి సహజమేరా, మనం పట్టించుకోకూడదు. ఏం మావయ్య, ఎందుకు పట్టించుకోకూడదు? మనం మాత్రం మనుషులం కదా. కూటికి పేదవాళ్ళం కానీ గుణానికి పేదవాళ్ళం కాదు. ఏం బాబాయ్? అదృష్టం కొద్దీ మనం బయటపడ్డాం కానీ లేదంటే మన గురించి 10 మందికి ఈ విషయం తెలిస్తే మనకి ఇంకో చోట పని దొరికేదా? ఆ దేవుడే కాపాడారా. కాపాడింది దేవుడు కాదు, మన శారద. ఆ గొలుసు తనకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరికైనా దొరుకుంటే మన సంగతి అంతే. మాట్లాడింది చాలు, కాళ్ళు చేతులు కడుక్కురండి, భోంచేతురు గాని.